రైట్గా రాజధానిలో రఫేల్ తయారీ ఇక ఫ్యూజిలేజ్ ఉత్పత్తి ఇకపై హైదరాబాద్లోనే దసో ఏవియేషన్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ భాగస్వామ్యం ఉంటుందంట. ప్రత్యేకంగా యూనిట్ ఏర్పాటు 2028 నుంచి అందుబాటులోకి. ఇక ఫ్రాన్స్ వెలుపల తయారీ ఇదే తొలిసారి అని చెప్పేసి దసో CEO అంటున్నాడు. మన రాజధానిలో రఫేల్ విమానాల విడిభాగాలు తయారు చేయబోతా ఉన్నారట. యుద్ధ విమానాలకు సంబంధించి. ఇక ఆర్కేవ్స్ పై విజిలెన్స్ రంగంలోకి నిఘా బృందాలు విచారణ ఆరంభం. రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో వాంగ్మూలాల సేకరణ. ఈనాడు ఈటీవీ కథనంలోని అంశాలపైనే ప్రధాన దృష్టి. తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో అక్రమ కార్యకలాపాలను నిగ్గు తేల్చడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దృష్టి సారించింది. విచారణ కోసం అదనపు ఎస్పీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఆర్కైవ్స్లోని విలువైన దస్త్రాలు బయటికి తీసుకురావడం, ఆ స్థానంలో నకిలీ పత్రాలను చొప్పించడంతో పాటు అవే అసలువైనవంటూ రాజముద్ర వేసి మరీ ఇస్తూ భూ ఆక్రమణలకు న్యాయ వివాదాలకు కొందరు కారణమవుతున్న వైనంపై ఆర్కైవ్స్లో దొంగలు పడ్డారు శీర్షికన ఈ నెల 4న ఈనాడులో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. మొత్తానికి ఆ దొంగలు పడ్డారట. దొంగలు పడ్డమాట వాస్తవమే. దస్త్రాలు మాయం చేసింది వాస్తవమే. ఆ ఎవడెవడు మాయం చేసినో వాళ్ళందరినీ కూడా నిగ్గు తేల్చి విచారణ చేసి ఆ భూములు మళ్ళీ తీసుకోవాలి. ఆ భూములు వాపసు తీసుకోవాలి. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ఎన్కౌంటర్లో అగ్రనేత సుధాకర్ మృతి. మావోయిస్టులకు కోలుకోలేని మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సీసీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం 65 సంవత్సరాల ఆలియాస్ గౌతమ్ ఆలియాస్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయినట్ట. చర్చల సమయంలో కూడా కీలకంగా ఈయననే ఉన్నాడు. ఆయనని భద్రతా బలగాలు కాల్చి చంపినాయట. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఇక ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం అత్యంత విషయం. ఇంట్లో గుండెపోటు, ఏఐజీకి తరలింపు, సిపిఆర్ చేయడంతో తిరిగి పనిచేసిన గుండె. వెంటిలేటర్పై కొనసాగుతున్న చికిత్స. జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు బరాసా నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.